అన్ని సంకలెట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రాదు ఇక పదవులు అన్నీ నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. నీ ఫామ్ హౌస్ వండాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి ఇక్కడ పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తుంది అనుకుంటే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళి తాగి బయట రాగానే చెవుపగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి. అది సవాల్కు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారిగాకు ఈ సంవత్సరం నుంచి మాత్రం మర్చిపోతాం. ఈ సంవత్సరంలో గ్రామాల వారిగా ఏ పథకానికి ఏ గ్రామానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇవ్వడానికి మేము సిద్ధం. ఇదే ఎన్నికల ఎజెండాగా సిద్ధం అవ్వాలి. రెడీయా? చలో సిద్ధం, మేము సిద్ధం. దానికి ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధం. ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మేము సిద్ధం. తెలంగాణ మాట్లాడదా? రాజస్థాన్ భారతదేశం అది కదా. ఇస్తలేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. ఆడ 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. తెలంగాణ ఏడిపోయి మనకి మహారాష్ట్ర నువ్వు కాదు, ఆడ పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు. ఈడ ఫస్ట్ 7 రాదు, ఈడ ఓట్లు 6 క్యాండిడేట్లు ఓట్లు వేసుకుంటారు. అది చేస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళు చేసుకుని ప్రజలు తిరగబడతారు, అలా చేస్తారు. ఆడ ప్రజలు పరిశీలిస్తారు కదా, అక్కడ ప్రజలు పరిశీలిస్తారు కదా. ఎక్కడెక్కడ రైతు కిసాన్ సమ్మాన్ అనేది ప్రతి నెల ప్రతి 6 నెలల కోసం టక్కని టాంచనంగా ఇస్తున్నాం మేము. ఇదే అన్న ప్రతిసారి ఏంటంటే ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయితే దీంతోనే. మనం మాట్లాడేది తెలంగాణ గురించి, మీరు ఎక్కడో పెడతారు అది పెడతారు, దానికి సంబంధం ఏందన్నా? మనం మాట్లాడే తెలంగాణ గురించి. ఎన్నికలు జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికలు, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు, ఇలా హామీలు చేసి ఓట్లు వేసారు. అక్కడ హామీలు వేసి కూడా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా, ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా అక్కడ హామీలు నేర్చుకుంటే వారు గుణపాఠం చెప్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అది జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు ఇస్తున్నామా ఇస్తలేమా? దేశవ్యాప్తంగా రైల్వే నిధులు ఇస్తామా ఇస్తలేమా? గరీబ్ కళ్యాణ్ అనే దేశవ్యాప్తంగా 70-80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామా ఇస్తలేమా? ఇక్కడ అధికారం లేకుండా ఇస్తున్నాం. ఇక్కడ మేము అధికారం లేకుండా ఇస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఫామ్ హౌస్లో వంట అని చెప్పింది ఆయనే. నువ్వు చెప్పలే, నేను చెప్పలే అన్న. ఫామ్ హౌస్లో వంటాడు మళ్ళీ అని చెప్పింది ఆయనే. ఈయన దేశ రాజకీయాలు చేస్తాడు. ఇంకా ఏం ఫామ్ హౌస్లో వంట అని చెప్పింది ఆయనే కదా. ఏం చక్రం తింటాడు? భూచక్రం చక్రం తింటాడు. వచ్చా గట్లం గిట్నేసిండు. యూపీ యూపీలో నేను పోయినప్పుడు పెద్ద ఫోటోలు పడుతున్నాయి. ఇది కేసీఆర్ అందరు లిస్టులో చూస్తున్నారు అన్నట్టు ఫోటోను. ఏంటంటే ఫోటో విచిత్రంగా కనబడుతుంది అనుకుంటున్నట్టు అందరు. నేను చూసి ఏంటంటే కేసీఆర్ ప్రచారానికి వస్తానన్నట్టు యూపీకి. నేనబ్బా కేసీఆర్ దిగత్తరవచ్చు రాలే, ఎవరు వీళ్ళు రాలే. మహారాష్ట్రలో కొడుతాడు, పీకుతున్నాడు. ఏం పీకిడు మహారాష్ట్రలో? కర్ణాటకలో కొడుతున్నాడు. ఏం చేసి కర్ణాటకలో ఏం చేసిండు? దేశం మొత్తం చక్రం తింటా బీజేపీ సంగతి చూస్తున్నాడు. ఆయన సంగతి ప్రజలు చూసారు. ఆయన సంగతి ఆయన చూసడానికి లేదు, ఇవ్వలేడు. చక్రశీట్లో పడ్డాడు. కేసీఆర్ అవుట్డేట్ కేసు అన్నది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ కేసు మర్చిపోయి దాని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. కేసీఆర్ను ప్రజలు మర్చిపోయారు. చెప్తున్నా మళ్ళీ పాతకాలం అనుకుంటాను. పాతకాలం మారిపోయింది. అది
అంతే స్పేర్ పెట్టుకుంటారు క్రికెట్ మ్యాచ్లో 12th ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టుకున్నాడు కేసీఆర్ ఎక్స్ట్రా ప్లేయర్ ఇప్పుడు అలా ఓకే ధన్యవాదాలు అందరు తెలుసు దానివల్లనే ఆ దేశం అగ్రదేశమైంది దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలని చెప్పి విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిధులు ఇస్తున్న విషయం వాస్తవం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తుందో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత 10 ఏళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవాళ గతంలో గుంతల రోడ్లతోని ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా 4-5 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా 2 గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అనే విషయం మనకు తెలిసిన అంతేందుకు 18,000 కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపుర నిర్మిస్తున్న విషయం వాస్తవం. దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా. రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం, కొత్త రైల్వే ప్రాజెక్టులు కానీ రైల్వే నిర్మాణాల కోసం కానీ. కేవలం ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో దేశ చరిత్రలో ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత